మన ప్రభువును రక్షకుడైన మన స్థానములో మన కొరకు మరణించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిమ్మల్ని అందరినీ ఈ యొక్క సంవత్సరపు గుడ్ ఫ్రైడే ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఒక మారు బిగ్గరగా దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నిత్యము మహిమ కలుగునుగాక. నా ప్రియాతి ప్రేమైన దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, దైవజనులు అయ్యగారు అహరోన్ అయ్యగారు ప్రభునందు నిద్రించి ఆయన జీవిత సాక్ష్యము మాదిరిగా మన ముందు ఉంచబడగా, మరి ఆయన యొక్క మాటలను జీవితమును జ్ఞాపకము చేసుకుంటూ హెచ్చరికలను తలంచుచు ఆయన కుటుంబమును మీరును ప్రభునందు బలపడుచుండగా దేవుడు ఆయన లేని లోటును మీకు తీర్చునుగాక. దేవుడు ఆయన లేరన్న బాధను తొలగించి మిమ్మలను ఆదరించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరపు గుడ్ ఫ్రైడే ఆరాధనకు పరిశుద్ధాత్మ దేవుడు మన నిమిత్తము ఏర్పరిచిన లేఖన భాగము, పాత నిబంధన గ్రంథములో నుండి ఒక లేఖనము చదువుకుందాం. అలాగే క్రొత్త నిబంధన గ్రంథములో నుండి మరొక లేఖనము మనము చదువుకుందాం. పాత నిబంధన గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలువకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండినట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే క్రొత్త నిబంధన గ్రంథములోని నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలో మరొక మారు గుడ్ ఫ్రైడే చూసే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనములు. మరొక మారు ఈ శుభ శుక్రవార దినమున నీ యొక్క మహాశిలువ కార్యమును ధ్యానించి ఆ శిలువ శక్తిని, ఆ శిలువ రక్తమును మేము ప్రభువా స్వీకరించి మా మీద అది ప్రోక్షింపబడి మా పాప దోషములన్నీ కడగబడ్డాయన్న స్మరణ మాకు మరి ఒక మారు అనుగ్రహించుచున్నందుకు నీకు వేలాది వందనములు, స్తోత్రములు. ఈ కొద్ది గడియలు ఆత్మానుసారమైన మాటలు మా హృదయములలో నాటి నీ యొక్క రాకడ కొరకు మమ్మలను సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క సంవత్సరం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ, దాని విలువ మనం ధ్యానించుటకు అవకాశము పొందిన వారం. దేవుడు ఇందును బట్టి
మనలను దీవించునుగాక. ప్రియమైన వారులారా, ఈవేళ మన అంశము సిలువ శాపమా శక్తియా. పాత నిబంధన గ్రంథములోనేమో మ్రాను మీద వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు అని మనం చదివాం. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట మనకు తేటగా రాయబడి ఉన్నది. వాక్య గ్రంథములో యూదుల దృష్టిలో, ఇశ్రాయేలీల దృష్టిలో మ్రాను మీద వేలాడువాడు శాపగ్రస్తుడు అని వారికి అలా రాయబడి ఉన్నది. ఆ తరువాత సిలువను కనిపెట్టిన, సిలువను కనుగొని దాన్ని అమలుపరిచిన రోమా ప్రభుత్వం, ఆనాటి గ్రీకు ప్రజలు, వారి దృష్టిలో సిలువ వెర్రితనముగా ఉన్నది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉన్నది. వెర్రితనము అంటే పిచ్చితనముగా ఉన్నది, పిచ్చి మాటగా ఉన్నది, అందులో ఏ విలువ లేదు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకము దృష్టిలో సిలువ శాపము, లోకము దృష్టిలో సిలువ వెర్రితనము, లోకము దృష్టిలో సిలువ బలహీనమైనది. అందుకని ఆయన బలహీనుడుగా సిలువ వేయబడ్డాడు, కానీ దేవుని శక్తితో ఆయన లేపబడ్డాడు. గనుక సిలువ శాపమా, సిలువ వెర్రితనమా, సిలువ బలహీనమా, లేదా సిలువ మన శక్తి, సిలువ మన జ్ఞానము, సిలువ మన రక్షణ, సిలువ మన అతిశయము, సిలువ దేవుని యొక్క మహాజ్ఞానము. ఈవేళ విశ్వాసపు నేత్రములతో సిలువ యొక్క విలువను మనం తెలుసుకుందాం. సిలువ యొక్క విలువ మనం తెలుసుకోవాలి అని అంటే సిలువను ముందు మనము గ్రహించాలి. ఆ రోజుల్లో సిలువ వేయబడిన వారే కానీ, ఆ సిలువ వేయబడిన వాని కుటుంబాన్నే కానీ గ్రామస్తులు వెలివేసేవారట. ఆ సిలువ వేయబడ్డవాడు మరి అతని యొక్క జీవితాన్ని బట్టి, అతనికి సిలువ వేయబడిన శిక్షను బట్టి ఊరు వారందరూ కూడా అసహించుకునేవారట. ఏమని? ఎవరికైనా ఒక భయంకరమైన మరణం జరిగితే, ఘోరమైన మరణం ప్రాప్తిస్తే, ఎవరికి జరగకూడని విధముగా మరి వారికి మరణం కలిగితే వాళ్ళు అనుకునేవాళ్ళంట, ఎంత పెద్ద పాపం చేసుంటే, ఎంత గొప్ప పాపి అయ్యుంటే అట్లాంటి ఘోరమైన మరణం అతనికి జరిగింది, తప్పకుండా అతడు నీచుడై ఉంటాడు, అతడు దుష్టుడై ఉంటాడు, భయంకరమైన పాపములు చేసి ఉంటాడు, అందుకనే అలాంటి చావు చచ్చాడు అని అనుకునేవారట. అందులో అన్నిటికంటే ఘోరమైన, అన్నిటికంటే అసహ్యకరమైన మరణం ఆ రోజుల్లో సిలువ వేయబడిన మరణమట. అన్నిటికంటే శ్రేష్టమైన మరణం, అన్నిటికంటే మంచి మరణం ఆ రోజుల్లో శిరచ్ఛేదనమట. తల తీయబడటం, ఒక కత్తితో తల తీయబడటం వారు ఇష్టపడేవారట. కానీ దానికి వ్యతిరేకంగా సిలువ వేయబడితే అది అసహ్యమైన మరణము, ఘోరమైన మరణంగా భావించేవారట. మంచం మీద మరణించడం, నిదానముగా చక్కగా మంచిగా మరణించడం వాళ్ళు ఒక మంచి మరణంగా భావించేవారు. కానీ సిలువ మీద మరణించడం భయంకరమైన శాపగ్రస్తమైన మరణముగా భావించేవారు. అలా ఒక ఇంట్లో ఒక అబ్బాయికి, వాళ్ళ ఇంట్లో ఒక పురుషునికి సిలువ వేయబడి ఉంటే ఆ ఇంటి వారందరినీ కూడా ఊరివారు వెలివేసేవారు, అసహించుకునేవారు. వీళ్ళే ఈ ఇంటోడినే సిలువేశారు, ఈ ఇంటోడే చచ్చిపోయింది, ఈ ఇంటోడికే సిలువేశారు, కనుక వీళ్ళతో మనం మాట్లాడకూడదు, ఈ కుటుంబీకులతో మనం ఇక మీదట కలవకూడదు, వాళ్ళకి మనం మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదని చెప్పి ఆ సిలువ వేయబడిన వారి బంధువులందరినీ, స్నేహితులందరినీ, ఆ సిలువ వేయబడిన వారి కుటుంబస్తులు, రక్త సంబంధులందరినీ కూడా ఆ ఊరి ప్రజలు వెలివేశారవారట. అందుకనే ఊరి జనం కూడా, ఆ బంధువులు కూడా ఏమనేవాళ్ళంట, ఆ అబ్బాయికి మాకు సంబంధం లేదు, ఆ సిలువ వేయబడిన వానికి మాకు ఏ అనుబంధము లేదు, మాకు ఎప్పుడో మాటలు తెగిపోయాయి,
కొన్నిసార్లు ఇలాంటివి మనం ఎప్పుడు వింటామంటే, ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో ఒక పురుషుడో ఒక కుమారుడో పోలీసుల చేత అరెస్ట్ చేయబడితే ఆ ఇంట్లో వాళ్ళు అంటారు, ఆ అబ్బాయికి మాకు మాటలు లేవు, మా ఇంట్లోంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు, వాడికి మాకు అసలు సంబంధం లేదు, వాడు మా ఇంటికే రాడని చెప్పి సంబంధాలు తెంచుకుంటారు. సంబంధం ఉంది అని అన్నామనుకోండి, ఆ పోలీసులు వచ్చి మనల్ని కూడా పట్టుకుంటారన్న భయం. అందుకనే ఆ పట్టబడిన వాడికి మాకు ఏ బంధం లేదు, మాటలు లేవు, స్నేహం లేదు, వాడు ఎప్పుడో మా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అని బంధం తెంచుకుంటారు. బంధం కలుపుకుంటే పట్టుకుంటారు. మరి ఆ రోజు గుర్తుంది కదా, చలి కాచుకుంటున్నాడు అపోస్తలుడైన పేతురు. చలి కాచుకుంటుంటే ఒక చిన్న పిల్ల వచ్చి చూసి, ముఖము చూసి గుర్తుపట్టి, నువ్వును ఆ గలిలయుడైన ఆ నజరేయుడైన యేసుతో తిరిగిన వాడవు కదా అని అంటే, అప్పుడు పేతురు అంటాడు, ఎబ్బెబ్బే నాకు ఆయనకి ఏ సంబంధము లేదు, నాకు ఆయనకి ఏ సంబంధం లేదు, నేను ఆయనను ఎరుగను, నేను ఆయనను ఎరుగను, నేను ఆయనను ఎరుగను అని ముమ్మారు ఆయన బొంకుతాడు, ముమ్మారు ఆయన ప్రకటిస్తాడు. అప్పుడు కోడి కూసిందని వాక్యము మనకు చెప్పుచున్నది. ఎందుకంటే కలుపుకున్నామా, సంబంధం కలుపుకున్నామా, అవును నాకు పరిచయం ఉంది, నాకు స్నేహం ఉంది అని అంటే మనల్ని కూడా పట్టుకుంటారు, మనల్ని కూడా విడిచిపెట్టరు. అది మన భయము. అందుకనే ఆ రోజుల్లో యేసుక్రీస్తు సిలువ వేయబడ్డప్పుడు ఆ సిలువ వేయబడిన వానిని అందరూ శాపగ్రస్తుడిగా ఎంచడం మొదలుపెట్టారు. ఆ సిలువ వేయబడిన వాడు మాకు ఏ సంబంధం లేదు, మాకు ఏ సంబంధం లేదు. ఆ రోజు పిలాతు ఏం చేశాడో గుర్తుంది కదా, ఈ సిలువకి నాకు ఏ సంబంధం లేదు అని ఒక బేసినీలో నీళ్లు తెప్పించుకున్నాడు. ఒక బేసినీలో నీళ్లు తెప్పించుకొని తన చేతులు కడుక్కొని ఏమన్నాడంటే, ఈ రక్తానికి, ఈ సిలువకి, ఈ మనిషికి నాకు ఏ సంబంధము లేదు. కనుక యేసుతో అందరూ సంబంధం తెంచుకుంటున్నారు. ఆ రోజు మరి మీ యూదుల రాజుని ఏం చెయ్యాలి అని పిలాతు అడిగితే, ఈయన మా రాజు కాదు, ఈయన మా రాజు కాదు, మాకు కైసరు తప్ప వేరొక రాజు లేడు అని యేసు ప్రభుతో అందరూ సంబంధాలు తెంచుకుంటున్నారు. యేసు ప్రభు సిలువుకి అందరూ దూరం చేసుకుంటున్నారు. ఎందుకంటే దగ్గరైతే ఆ నింద మన మీదకి వస్తుంది, దగ్గరైతే ఆ శాపం మన మీదకి వస్తుందని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మరియు ఆయన మరణం ఎటువంటిది? యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు. ఆయన నశించిన దానిని రక్షించడానికి వచ్చారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం, ఆయన ఎందుకు వచ్చారు? ఆయన పాపులను పిలవ వచ్చాడు, ఆయన నీతిమంతులను పిలవ రాలేదు. నీతిమంతుల కొరకు ఆయన రాలేదు, ఆయన పాపులను పిలవటానికి వచ్చాడు. తప్పిపోయిన వారి కోసం వచ్చాడు. దేవుని మార్గంలో నుండి తప్పిపోయి పాపములో పడిపోయిన వారి కొరకు వచ్చాడు. ఆయన పాపుల కొరకు వచ్చాడు, పాపుల కొరకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు చివరికి ఏ రూపంలో వచ్చారు? ఆయన అంటారు, తనను తాను ఒక గొర్రెపిల్లతో పోల్చుకున్నారు. ఏ గొర్రెపిల్ల ఇది? లోక పాపములన్నీ తన మీద మోపుకున్న గొర్రెపిల్లతో ప్రభు తను తాను పోల్చుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము గురించి వాక్యము ఇలా చెప్పుచున్నది. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా చాలు, పాపం వలన వచ్చు జీతము మరణము, పాపం వలన వచ్చు జీతము మరణము. గనుక యేసుక్రీస్తు ప్రభువారైతే ఆయన జీవిత సాక్ష్యం ఇలా ఉంది, ఆయన జీవిత సాక్ష్యం ఇలా ఉంది. ఈ 3 వచనాలు నేను చెబుతాను, దయచేసి మీ బైబిల్ గ్రంథంలో తేటగా చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం
5వ వచనం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. నంబర్ 1, ఆయన యందు ఏ పాపము లేదు. ఆయన యందు ఏ పాపమును లేదు. ఆయనలో పాపము లేదు. పాపం వలన వచ్చు జీతము మరణము. యేసులో పాపము లేదు. యేసులో పాపము లేదు, కానీ ఆయన పాపములను తీసివేయుటకు వచ్చాడు. యేసు ప్రభువారు తన పరిచర్యని ఒక వైద్యుడితో పోల్చుకున్నారు. కొన్ని దినాల్లో, కొన్ని సందర్భాల్లో ఏమో కాపరితో పోల్చుకున్నారు, కానీ కొన్ని సందర్భాల్లో ఆయన వైద్యునితో పోల్చుకున్నారు. ప్రభు ఇలా అన్నారు, ఇదిగో వైద్యుడు ఎవరికి అవసరము? రోగులకే కదా వైద్యుడు అవసరం. ఆరోగ్యులకు వైద్యుడు అవసరం లేదు కదా. ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు, రోగము గలవారికే వైద్యుడు అవసరము అని యేసు ప్రభువారు పాపములో ఉన్నవాడు రోగి అయినట్టుగా, ఆ రోగమును అనగా ఆ పాపమును తీసివేయటకు వచ్చిన వైద్యుడు యేసుక్రీస్తు అయినట్టుగా, కనుక యేసు ప్రభువారు వైద్యుడు, మనము రోగులము. మనకు సోకిన రోగం పేరు పాపము. కనుక ఒక రోగి ఇంకొక రోగిని స్వస్థపరచలేడు కదా, అలాగే ఒక పాపి ఇంకొక పాపిని విడిపించలేడు. యేసులో పాపము లేదు. ఆయన పాపములు తీసివేయటానికి వచ్చాడు. ఎలాగైతే ఒక డాక్టర్ గారు, ఆయనకి రోగం ఉండదు, కానీ మనకున్న రోగాన్ని తీసివేయటానికి డాక్టర్ గారు మన దగ్గరకు వస్తారు. మనకున్న జబ్బును తీసేయడానికి ఎలాగైతే ఆరోగ్యము గల డాక్టర్ గారు మన దగ్గరకు వస్తారో, అలాగే పాపము లేని యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్న పాపమును తీసివేయటానికి వచ్చారు. మరి పాపమనగానేమి? వాక్యము తేటగా చెప్పుచున్నది, ఈ లోకము దేవునిదట. ఈ లోకము దేవునిది. మీకు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం శాశ్వతంగా గుర్తుంచుకోండి. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెబుతోంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృష్టికర్త గనుక భూమి మొత్తాన్ని, విశ్వాన్ని ఆయన సృష్టించాడు గనుక ఆయన యజమాని. సమస్తము ఆయనది. ఈ భూమి మొత్తము ఆయనది. ఈ భూమి మొత్తం ఆయనది కనుక మరి ఎవరి మాట చెల్లాలి? ఆయన మాటే చెల్లాలి. మీ ఇల్లు కనుక మీ మాటే చెల్లాలి. మీ ఇల్లు కదా అది. గేటు దాటిన తర్వాత, గడప దాటిన తర్వాత అది మీ ఇల్లు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో మీ మాట చెల్లుతుంది. మీ మాటను బట్టి నేను బ్రతకాలి. మీ ఏర్పాట్లను నేను ఒప్పుకోవాలి. మీరు కుర్చీ అటు వేశారు, మీరు టేబుల్ ఇటు పెట్టారు, అది మీ ఏర్పాటు. మీ ఏర్పాటుని నేను దిద్దకూడదు, మీ ఏర్పాటును నేను ప్రశ్నించకూడదు. అది మీ ఇల్లు, అది మీ మాట. అక్కడ మీ మాటే చెల్లాలి, ఎందుకంటే మీరు యజమాని. అలాగే ఈ లోకం దేవుంది, ఈ భూమి దేవునిది, ఈ సర్వసృష్టి దేవునిది. దేవుని మాటే చెల్లాలి. దేవుని మాటే వినాలి. దేవుని మాట ప్రకారం జీవించాలి. ఇది దేవునిది. ఈ భూమి మీద సమస్తమును తయారు చేసింది ఎవరు? వృక్షములను తయారు చేసింది ఎవరు? దేవుడు. జంతువులను సృష్టించింది ఎవరు? దేవుడు. జలములను, వాయువులను సృష్టించింది ఎవరు? దేవుడు. చివరికి మనలను మనిషిని సృష్టించింది ఎవరు? దేవుడు మనలను తల్లి గర్భములో రూపించాడట కదా. దేవుడు మనలను తల్లి గర్భములో రూపించాడు. మనల్ని పుట్టించింది దేవుడు. కనుక మన యజమాని ఎవరు? మన ఎవరి సొత్తు? మన దేవుని సొత్తు. దేవుని సొత్తు అయితే, దేవుడు మన యజమాని అయితే మనము దాసులం అవుతాం. మనం ఆయన మాట వినాలి. మనం ఆయన చెప్పిన మాట వినాలి. మీరు కూడా చాలామందికి పని ఇచ్చిన వారై ఉంటారు, బహుశా పనికి పెట్టుకున్న వారై ఉంటారు. మీరు కూడా ఎవరికైనా పెట్టుకుని జీతం ఇస్తున్న వారైతే మీకు ఈ మాట బాగా అర్థమవుతుంది. మీరు పనికి పెట్టుకున్నారు, మీ మాట వినాలి కదా. మీరు పనికి పెట్టుకున్నారు, మీ మాట వినాలి. మీరైనా ఎక్కడైనా పనికి కుదిరితే మరి చెప్పిన మాట వినాలి కదా. పనికి కుదిరినప్పుడు చెప్పిన మాట వినాలి. పనికి పెట్టుకున్నప్పుడు చెప్పిన మాట వినాలి. చెప్పిన మాట వినకపోతే ఆ మనిషిని ఏం చేస్తారు? తీసేస్తారు. కొన్ని చోట్ల దెబ్బలు కొడతారు, కొన్ని చోట్ల శిక్షిస్తారు, కొన్ని చోట్ల జీతం తగ్గిస్తారు, కొన్ని చోట్ల దండిస్తారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు ఈ భూమికి యజమాని. దేవుడు ఈ భూమికి సృష్టికర్త. దేవుని సొత్తు ఇది. మనం ఆయన సొత్తు. మనం ఆయన మాట వినాలి. ఆయన మాట వినకపోవటమే పాపము. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము.
4వ వచనము, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాటను బట్టి కాకుండా మన ఇష్టాన్ని బట్టి నడుచుకోవటం పాపం. మనకు నచ్చినట్టు నడుచుకోవటం పాపం. దేవుని మాట ప్రకారం జీవించడం నీతి, దేవుని మాటను తప్పడం పాపం. ఒకవేళ పాపం అంటే ఏమిటో మీకు అర్థం కాకపోతే, మీ ఇళ్లల్లో మీరు ఒక మాట చెప్పారు, ఇక మీదట మంచినీళ్ళు బింది ఇటు ఉండాలి అని చెప్పారు. దాని మీద ఈ మూతే ఉండాలని మీరు చెప్పారు, ఒక శాసనం. కానీ పిల్లగాడో పిల్లో మాట వినటం లేదు. దాని మీద ఉండాల్సిన మూత కాకుండా వేరే మూత పెట్టేసింది. మహాపాపం, మహాపాపం. మూత మారితే పాపం, కుండ మారితే పాపం. ఇదిగో ఇంట్లో ఇల్లాళ్ళు చాలాసార్లు ప్రతి డేక్షాకి ఒక సాక్ష్యం ఉంటుంది, ప్రతి గిన్నెకి ఒక సాక్షి ఉంటుంది. ఒక ఇంటి ఇల్లాలకి ఒక చేతిలో డేక్షా ఇచ్చి ఇంకొక చేతిలో మైక్ ఇస్తే ఆ డేక్షా గురించి ఆమె గంట సేపు చెప్పగలదు. అది ఎట్లాగా, ఎక్కడ నుండి, ఏ రోజు, ఏ తారీఖున, ఎంత దూరం నడిచి, ఎంత బేరమాడి, ఎంత తక్కువకి ఆమె గెలిచిదని తెచ్చుకుందో, అలాగా కొన్ని ఆటల పోటీల్లో గిన్నెలు పళ్ళాలు ఇస్తారు. అలాగా ఇంటిల్లాలకి ఆ ఇంట్లో వంటగదిలో ప్రతి డేక్ష ఏదో పోటీలో గెలుచుకున్న ఒక కప్పు లాంటిది, ఒక ట్రోఫీ లాంటిది. కనుక కొత్తగా పెళ్ళి అవ్వబోతున్న వారికి ఇదే హెచ్చరిక. మీరు పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఆ వంటగదిలో ఉన్న ప్రతి డేక్ష చాలా ప్రమాదకరమైనది. దాన్ని ముట్టేటప్పుడు, దాన్ని ముట్టకముందే అది దేనికి అని మీరు అడిగి తెలుసుకోవాలి. మీరు పొరపాటున పెరుగు గిన్నెలోనో పాల గిన్నెలోనో పెళ్ళికొడుకు కోసం నీళ్లు కాస్తారేమో, పాపం అయిపోతుంది. అది మహాపాపం అయిపోతుంది. నువ్వు పాల గిన్నెలో వేడి నీళ్ళు కాసావు, అది మహాపాపం. నీకు తెలియకుండా చేపల కూర కనుకొన్న కొండలో నువ్వు బెండకాయ కూర వండావు, అది చాలా పాపం అయిపోతుంది. అంతేకాకుండా ఇంట్లో ఇల్లాలు ప్రతి డేక్షాకి దానికి ఉన్న మూతకి ఒక వివాహం చేస్తుంది. ఈ డేక్షాకి ఏ మూతే పెట్టాలి అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో సిలువ గుర్తేసి ఈ డేక్షాకి ఏ మూతకి జీవితకాలం బంధము అని ఆమె అభిషేకం చేస్తే, కోడల పిల్ల తెలియక ఆ డేక్ష మీద వేరే మూత పెడితే అది అక్రమ సంబంధం, అది వ్యభిచారం కిందకు వస్తుంది. అది మహాపాపం. మహాపాపం చేసింది కనుక పాపం వలన వచ్చు జీతము మరణము. అందుకని కోడల పిల్లకి ఆ రోజు నుండి మరణయాత్రలు ప్రారంభమైపోతాయి. నా వంటగది అంతా పాడు చేసేస్తుంది. గ్లాసు పెట్టాల్సిన చోట గ్లాసులు పెట్టట్లేదు. చూసారా, మీ వంటగదిలోనే ఒక రోజులో ఎన్ని పాపాలు జరిగితే, మీ వంటగది అది మీది, అది మీ ఇల్లు. మీరు చెప్పిన చోట మీరు ఉండాల్సిన వస్తువులు ఉండకుండా చేస్తుంది పిల్ల. ఎలాగైతే అత్త కంటిలో ఒక కోడలు పాపిగా ఉంటుందో, సృష్టికర్త అయిన దేవుని దృష్టిలో మనమందరము కూడా పాపులుగా కనపడుతున్నాం. చెప్పకూడని పనులు చేస్తున్నాం, చేయకూడని పనులు చేస్తున్నాం. దీని వలన మనం దేవుని దృష్టిలో మనం దోషులము అవుతున్నాం. గడియకు మనకు నచ్చినట్టు బ్రతకాలనుకుంటున్నాం, కానీ మనము అతిథులము. మనం ఇంకొకరి ఇంట్లోకి వచ్చిన వాళ్ళము, మనం ఇంకొకరి ఇంట్లో ఉంటున్నాము. అక్కడ ఒక శాసనం ఉన్నది, అక్కడ ఒక మర్యాద ఉన్నది, అక్కడ ఒక క్రమం ఉన్నది. దాన్ని మనం పాటించాలి. ఈ భూమి కూడా మనము మనదనుకుంటున్నాం, జీవితం మనదనుకుంటున్నాం, ఈ దేహం మనదనుకుంటున్నాం. పుట్టించింది ఆయన, తయారు చేయించింది ఆయన, మనకు జీవితాన్ని ఇచ్చింది ఆయన, ఈ భూమిని ఇచ్చింది ఆయన, దీని మీద ఇచ్చిన సమస్తం ఆయన మాట నెగ్గాలి. అందుకని చాలాసార్లు ఇక ఎప్పుడైతే కోడలు ఆఖరి రోజు, ఇక కోడలకి మరణశిక్ష ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎక్కువ శాతం తోడు పెరుగో తోడు మజ్జిగో పారేసినప్పుడు ఇక కోడలకి మరణశిక్ష వచ్చేస్తుంది. 10 సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్న తోడు ఒక్క పూటలో వచ్చి పిల్ల పారేసేసింది. అందుకని ఆ కొత్తగా పెళ్ళవబోతున్న వారికి ఇదే హెచ్చరిక. పెరుగు జోలికి పోవద్దు, పెరుగు గిన్నె మజ్జిగ జోలికి పోవద్దు. కనుక మజ్జిగ గిన్నె కడిగేటప్పుడు దానిలో ఉన్న తోడు జాగ్రత్తగా తీసి పెట్టండి, లేదంటే మరణశిక్ష వచ్చేస్తుంది. ఆ రోజు వెలివేయచ్చు, ఆ రోజు మిమ్మల్ని వేరు పెట్టవచ్చు, ఇంట్లోంచి వెళ్ళగొట్టవచ్చు, వేరే కొండ పెట్టమని శాసనం కూడా చెయ్యొచ్చు. ఎందుకంటే అత్తగారికి వంటగిల్లు పరలోకం. కనుక మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇల్లే, మన డేక్షాలకే మనం ఇంత ప్రాధాన్యత ఇస్తే,
దేవుడు తన లోకములో మన యొక్క నీతికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, మనం ఎంత నీతిగా బ్రతకాలి, దేవుని మాట ప్రకారం జీవించాలి. కనుక వాక్యం తేటగా చెప్పుచున్నది. రోమాపత్రిక 3:23. రోమాపత్రిక 3:23. భేదమును లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపము చేసిన వారే, పుట్టక ముందే పాపము చేసిన వారు, జన్మతః పాపము చేసిన వారు. నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించినది, నేను పాపములో పుట్టింపబడిన వాడను అని వాక్యము మనకు ఒప్పుకోమని నేర్పిస్తుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు పాపుల కొరకు వచ్చాడు, పాపము తీసివేయటకు వచ్చాడు, పాపం వలన వచ్చు మరణాన్ని తీసివేయటానికి వచ్చాడు, పాపం వలన వచ్చు నరకాన్ని తీసివేయటానికి వచ్చాడు, పాపం వలన వచ్చు శాపాన్ని తీసివేయటానికి వచ్చాడు. ఆయన మన పాపములను తీసివేయటానికి వచ్చాడు, పాపం వల్ల వచ్చే శ్రమలను తీసివేయటానికి వచ్చాడు, పాపం వల్ల వచ్చే రోగాలను తీసివేయటానికి వచ్చాడు, పాపం వలన వచ్చే కష్టాలను తీసివేయటానికి వచ్చాడు, మెట్టుకు పాపము తీసివేయటానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపము తీసివేయడానికి వచ్చాడు. కనుక పాపము అనేటువంటిది వాక్యములో ఎటువంటిది? పాపానికి బైబిల్ గ్రంథంలోనంట 4 రకాల శిక్షలు ఉన్నాయట. పాపానికి బైబిల్ గ్రంథంలో 4 రకాల శిక్షలు ఉన్నాయట. మొదటి శిక్ష దాని పేరు బలి అర్పింపదగ్గ పాపం. ఈ పాపం చేస్తే దేవుడు చెప్పిన మార్గము, ఆ పాప పరిహార మార్గము, జరిగిన పాపాన్ని తీసేసుకునే మార్గము బలి మరణము అని చెప్పాడు. బలి మరణము అంటే ఏమిటి? వారి స్థానంలో వారి కొరకు దేవుడు చెప్పిన ఒక గొర్రెపిల్లను తెచ్చుకొని బలిగా అర్పించాలి. కొన్ని పాపాలకి దేవుడు చెప్పిన దండన రెండో రకం. అదేమిటా అంటే బలి చాలదు, బలితో పాటు నష్టపరిహారం కూడా కట్టాలట. బలితో పాటు నష్టపరిహారం కూడా కట్టాలట. నా వల్ల ఏదో చిందింది, ఏదో కింద పడిపోయింది, ఏదో పగిలిపోయింది, ఏదో చచ్చిపోయింది అనంటే నేను బలి అర్పించాలి, ఆ చేసిన నష్టము కూడా నేను తిరిగి చెల్లించాలి. మూడో రకం శిక్ష ఇక బలి చాలదు, నష్టపరిహారం చాలదు. మూడవ రకం పాపం దెబ్బలు పడాల్సిన పాపం. దీనికి ఇక బలి ఉండదు, బలి చాలదు. 2 రకాల పాపాలేమో న్యాయస్థానానికి తీసుకెళ్తారు, 2 రకాల పాపాలకేమో దేవస్థానానికి తీసుకెళ్తారు. ఈ దెబ్బలు కొట్టించడానికి ఆ వ్యక్తిని న్యాయస్థానానికి తీసుకెళ్తారు. ఇక దేవాలయంలో దానికి పరిష్కారం ఉండదు. దేవాలయంలో పాస్టర్ గారు, యాజకుడు ఏం చేయలేడు, దాన్ని న్యాయస్థానానికి తీసుకెళ్ళాలి. యాజకుడు కాదు, న్యాయాధిపతే దానికి శిక్ష వేస్తాడు. చేసిన తప్పును పరిశీలించి 1 దెబ్బ, 2 దెబ్బల, 3 దెబ్బల, 10 దెబ్బల, 20 దెబ్బల, ఎక్కువైతే 40 దెబ్బలు మాత్రమే కొట్టాలని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఈ విధంగా దెబ్బలు తినదగిన పాపం 3వ రకం శిక్ష. 4వ రకం శిక్ష, పాపానికి దేవుడు బైబిల్ గ్రంథంలో విధించే శిక్షల్లో 4వ రకం శిక్ష ప్రతిదండన పాపము అంటారు దాన్ని. ప్రతిదండన పాపం అంటే ఏమిటి? నా వలన ఎదుటి మనిషి పన్నిరిగితే పంటికి నా పన్ను ఇరగొట్టాలి. నా వలన ఎదుటి మనిషికి వాత పడింది, ఎక్కడ వాత పడిందో నన్ను పట్టుకొచ్చి అక్కడే వాత వేయటం, దాన్ని ప్రతిదండన పాపం అంటారు. నా వలన ఆ వ్యక్తికి ఎక్కడో దెబ్బ తగిలింది, ఎక్కడ దెబ్బ తగిలిందో నాకు కూడా అక్కడే దెబ్బ కొట్టడం. కనుక వ్యాజ్యానికి వ్యాజ్యం, నిందకి నింద, దోషణకి దోషణ. నాకు ఏ తిట్టు అయితే నేను తిట్టానో అదే తిట్టు వారు నన్ను తిడతారు. నేను ఏ అవమానం చేశానో వారు నాకు అదే అవమానం చేస్తారు. నేను ఏ దెబ్బ కొట్టానో వారు నాకు అదే దెబ్బ కొడతారు. కంటికి కన్ను అన్నాడు, నా వల్ల ఎదుటి మనిషి కన్ను పోయింది కనుక నా కన్ను పగలగొట్టాలి. ఇగో కంటికి కన్ను అన్నారు ప్రభు, కంటికి కన్ను అన్నారు. నా వల్ల ఎదుటివాని చెయ్యి తెగిపోయింది, చెయ్యి తెగిపోతే చేతికి చెయ్య, కాలుకి కాలు, చివరికి నా వల్ల ఎదుటివాని ప్రాణం పోయింది, ప్రాణానికి ప్రాణం. ఇది దేవుడు పెట్టిన చట్టం, ప్రాణానికి ప్రాణం. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించడానికి వచ్చారు. ఎవరిని రక్షించడానికి? పాపులను రక్షించడానికి.
సర్వలోక పాపులను రక్షించడానికి, ప్రతి మనిషిని రక్షించడానికి, ప్రతి మనిషి పాపములు తొలగించడానికి. అయితే పాపం ఏం అడుగుతుంది? పాపము కన్నడిగితే యేసు ప్రభువారు కన్నిచ్చేవారు. పాపము చెయ్యి అడిగితే యేసు ప్రభువారు సిలువ మీద చెయ్యి మాత్రమే ఇచ్చేవారు. పాపము కాలు అడిగితే ఆయన కాలుకు బదులు కాలే ఇచ్చేవాడు. కానీ మనం చేసిన పాపాలన్నీ ఏమడిగాయి? యేసు ప్రభుని ప్రాణం అడిగాయి. యేసు ప్రభుని ప్రాణం అడిగాయి కనుక ప్రాణం ఇస్తేనే మనం రక్షించబడతాం. పంటికి పన్ను, కంటికి కన్ను, చేతికి చెయ్య, కాలుకి కాలు అయితే బాగుండు. యేసు ప్రభు వారు ఒక కన్ను ఇచ్చేవారేమో, ఒక పన్ను ఇచ్చేవారేమో, లేదా ఒక చెయ్యి ఇచ్చేవారేమో, ఒక కాలు ఇచ్చేవారేమో. కానీ మనల్ని రక్షించడానికి చెయ్య, కాలు, పన్ను, కన్ను చాలవు. మనల్ని రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఆయన మన స్థానంలో మన కొరకు మనల్ని తప్పించి, మనల్ని నెట్టేసి ఆయన మనస్థానాన్ని తీసుకున్నాడు. మన ప్రాణం పోవాలి, పాపి మరణించాలి. ఏ వ్యక్తి పాపము చేశాడో ఆ వ్యక్తే మరణించాలి. ఎవరు పాపం చేశారో వాళ్ళే మరణించాలి. గనుక మనము మరణించాలి. అది మన చావు. మన చేతుల్లో మేకులు కొట్టాలి, మన తల మీద ముళ్ళ కిరీటం పెట్టాలి, మన కాళ్ళల్లో మేకులు దిగొట్టబడాలి, మన వీపును కొరడాలతో దున్నాలి, మన యొక్క ప్రక్కలో బల్లెముతో పొడవాలి. కానీ ప్రభు మనల్ని తోసేసి మన నిమిత్తం మన పాపాలన్నీ తన మీద వేసుకున్నాడు. మన పాపాలన్నీ తన మీద వేసుకున్నాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయనలో ఏ పాపము లేదు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు. ఆయన ఏ పాపం చెయ్యలేదు. యోహాను పత్రికలో మీరేం చదివారు? ఆయనలో ఏ పాపము లేదని చదివారు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము చెయ్యలేదు. పాపము లోపల లేదు, బయట లేదు. యేసు ప్రభు లోపల పాపము లేదు, యేసు ప్రభు బయట పాపము లేదు. ఆయన ఏ పాపము ఎరుగడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఎందుకనగా పాపను ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు శిలువ మరణము కొందరికి అర్థం కాక అది వెరితనం అన్నారు, అది శాపం అన్నారు, అది నీచమైన మరణం, అసహ్యమైన మరణం అన్నారు. అందులో బలహీనత ఉంది అన్నారు, అందులో జ్ఞానము లేదు అని అన్నారు, అందులో శక్తి లేదు అని అన్నారు, అందులో విలువే లేదు అని అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అలాగా అనిపిస్తోంది? లోకపు కంటితో చూస్తే, లోకపు జ్ఞానముతో చూస్తే నిజమే. కానీ ఆయన ఎవరి నిమిత్తం పాపి అయ్యాడు? ఎవరి నిమిత్తం ఆయన మరణిస్తున్నాడు? పాపం ఉంటేనే మరణం కదా. యేసులో పాపము లేదు, అందుకని యేసు చనిపోకూడదు. యేసులో పాపము లేదు, యేసు పాపము ఎరుగడు, యేసు పాపము చెయ్యలేదు. కనుక పాపికి మరణం, పాపము లేని వానికి మరణము అసాధ్యం. యేసు ప్రభు మరణించడం అసాధ్యం. ఆయన దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపము లేనివాడు. ఆయన మరణించకూడదు, కానీ మరణిస్తున్నాడు. ఎందుకనంటే మనం చేసిన పాపము తాను చేసినట్టుగా తన మీద వేసుకున్నాడు. మనం చేసిన తప్పు తన మీద వేసుకున్నాడు. మీరు కూడా చాలాసార్లు మేళల్లో ఎప్పుడో ఒక రోజు ఇలా చేసే ఉంటారు. వాడు చేశాడని చెబితే చావు దెబ్బలు కొడతారని చెప్పి, వాడు చేయలేదు అని చెప్పి ఇంట్లో ఎవరో ఒకరు నేను చేశానని ఒప్పుకుంటారు. ఎందుకంటే వాడు చేశాడని చెబితే ఈరోజు చావు కొట్టేస్తాడు, ఇక ఊరుకోడు అని తెలిసినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుని వాడి గురించి మాత్రం చెప్పొద్దు. వాడు తప్పు, నేను చేశానని మనం ఒప్పుకుందాం. మనం చేయకపోయినా కొన్నిసార్లు ఇంకొకళ్ళు చేసింది మనం చేశామని ఒప్పుకుంటాం. గ్లాసు పగలగొట్టింది వాళ్ళు చెబితే తిడతారని చెప్పి చాలాసార్లు నేను కూడా చుట్టం చూపుకి వెళ్ళినప్పుడు అమ్మ నా వల్లే పగిలిందిలే అని కవర్ చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే నేను పగలగొట్టానంటే నన్ను వదిలేస్తారు, కానీ పిల్లోడు పగలగొట్టాడంటే చావగొట్టేస్తారు. ఎందుకంటే ఆ కప్పుకి చరిత్ర ఉంటుంది.
ఆ కప్పుకి సాక్ష్యం ఉంటుంది. అది ఎక్కడో ఏదో ఊర్లో నుండి తెచ్చిందై ఉంటుంది గనుక అది మహాపాపం. కనుక పాపం వలన వచ్చు జీతము మరణం. కప్పు పగలగొడితే ఇక పాపము, అది మరణ శిక్ష. అందుకని చాలాసార్లు అమ్మ నేను చేశానులే, నేను పారబోసానులే, నేను కింద పడేసానులే అని ఒప్పుకుంటూ ఉంటాం. మనం చేయకపోయినా మనం ఒప్పుకుంటాం ఇంకొకరిని తప్పించడానికి. అలాగే మనమా ఇంకొక మనిషిని రక్షించడానికి, ఇప్పుడు నేను ఆ ఇంట్లో పిల్లోని రక్షించడానికి నేనేం చేయాల్సి వచ్చింది? నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. అంటే అబద్ధం అంటే ఏమిటి? ఎన్నో ఆజ్ఞ అది. అబద్ధము పలకకూడదని దేవుడు చెప్పిన ఆజ్ఞ ఎన్నో ఆజ్ఞ? 9వ ఆజ్ఞ. 10 ఆజ్ఞల్లో 9వ ఆజ్ఞ అబద్ధం. అబద్ధమాడువాడు రాళ్ళతో కొట్టబడి చంపబడాలి. నేను ఆ పిల్లోని రక్షిస్తున్నాను కానీ నేనేమవుతున్నా? నేను పాపినవుతున్నా. మనిషిని రక్షిస్తే పాపి అవుతాడు. నేను మీ పాపం నా మీద వేసుకోవటానికి నేను అబద్ధం చెప్పాలి, చూడలేదని చెప్పాలి, మీరు చేసినా నేను చేయలేదని చెప్పాలి, అబద్ధ సాక్ష్యం చెప్పాలి. మీరు చేస్తే నేను చేశానని ఒప్పుకోవాలి, అబద్ధం చెప్తున్నాను. గనుక మనిషిని ఎప్పటికీ రక్షించలేడు. మనిషిని ఎప్పటికీ రక్షించలేడు. కీర్తనల గ్రంథం 47వ కీర్తన 49వ కీర్తన, కీర్తనల గ్రంథం 49వ కీర్తన 7వ వచనము నుండి, ఎవడను ఏ భేదము చేతనైనను, అదేనయ్యా, ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. చాలు. ఎవరు ఏ సహోదరుని కూడా విమోచింపలేడు, పాపము నుండి రక్షించలేడు. మా అయితే అప్పుల్లో నుండి రక్షించగలడేమో, కొన్ని చిక్కుల్లో నుండి రక్షించగలడేమో, కొన్ని అపాయాల నుండి రక్షించగలడేమో, కానీ ఏ మనిషి ఇంకొక మనిషిని పాపము నుండి రక్షించలేడు. పాపము నుండి ఒకవేళ రక్షించబోతే అతని పాపం నా మీద వేసుకోవాలి. నేను పాపినవుతాను గనుక రక్షకుడు పాపి అయ్యి చనిపోవలసి ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ఒక్కడే పాపము చేసిన వారిని రక్షించగలడు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన ఏ పాపము ఎరుగడు. గనుక మన పాపములు తన మీద ఆయన వేసుకున్నాడు గనుక ఒక పాపి మరణాన్ని మరణిస్తున్నాడు, ఒక పాపి స్థానములో మరణిస్తున్నాడు. లోకము దృష్టిలో అది వెరితనముగా ఉండొచ్చేమో, అజ్ఞానముగా ఉండొచ్చేమో, కానీ అది ఎప్పుడైతే మనం సిలువను గ్రహిస్తామో, సిలువను నమ్ముతామో, ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభువారు నా నిమిత్తము, నా స్థానములో, నా పాపాల కొరకు మరణిస్తున్నాడు అని ఎవరైతే నమ్ముతారో రక్షింపబడు వారికి అది దేవుని శక్తి. అది శాపం కాదు, అది వెరితనం కాదు, అది బలహీనత కాదు, అది నీచమైనది కాదు, అది మనకు దేవుని శక్తి. గనుక ఆ శక్తితోనే మనం జీవించువారము. ఏమిటి సిలువకున్న శక్తి? మన పాపములను తీసివేయే శక్తి. సిలువ మీద ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఏ శక్తితో అక్కడున్నారు? ఆయన మన పాపములను తీసివేసే శక్తితో అక్కడున్నాడు. ఎందుకంటే పాపములను తీసివేసే శక్తి ఎవరికీ లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, 10వ అధ్యాయం 1వ వచనం, ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలది కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అలాగు చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. పాపము తీసివేసుకోవటానికి, మనం కూడా చేసిన తప్పులు దిద్దుకోవడానికి
మనం కూడా చాలా చాలా రకాల పనులు చేస్తూ ఉంటాం. తప్పు చేసిన వెంటనే ఒకవేళ మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తే, ఇంట్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, మన ఆఫీసులో కావచ్చు, వర్క్షాప్లో కావచ్చు, ఫ్యాక్టరీలో కావచ్చు, మన వల్ల ఏదైనా తప్పు జరిగిందంటే వెంటనే మన ముఖ కవళికలు మారిపోతాయి, మన ఒంటి తీరు మారిపోతుంది, మన నడక తీరు మారిపోతుంది. పాపము చేశాము అని పాప జ్ఞప్తి, పాపం చేశాము అని మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంటే మనకు ముందున్న ఆ యొక్క పొగరు కొంచెం తగ్గుతుంది, ముందున్న అదిరిపాటు కొంచెం తగ్గుతుంది, మన మాటల ధ్వని కొంచెం తగ్గుతుంది, మనం కొంచెం ఒంగు నడవాల్సి ఉంటుంది, కొంచెం మనం నిదానంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే పాపం చేశాం కనుక దాన్ని దిద్దుకోవటానికి మనం ఇన్ని వేషాలు వేయాలి, ఇన్ని నాటకాలు చేయాలి. పాపం చేశాం కనుక తగ్గాలి, పాపం చేశాం కనుక తగ్గించుకోవాలి. ఇక అంత చాలదు. కొన్నిసార్లు ఎదుటోళ్ళ చేతులు పట్టుకోవాలి, ఎదుటోళ్ళ కాళ్ళు పట్టుకోవాలి, ఎదుటోళ్ళని బతిలాడుకోవాలి. పాపం చేశామంటే ఆ పాపం నుంచి బయటపడటానికి మనం ఎన్నో వేషాలు వేయాలి, ఎన్నో తంత్రాలు, ఎన్నో యంత్రాలు, ఎన్నో తలంపులతో ఆ పాపములోంచి ఎట్లా బయటపడాలి, తప్పు జరిగిపోయింది, ఎట్లా దాన్ని ఒప్పేసుకోవాలి, ఎలా దాన్ని బయటపడాలి అని మనం బాధపడతా ఉంటాం. ఒకరిని వడ్డిస్తూ ఉన్నారు. మా ఇంటికి వచ్చిన ఆతిథ్యం ఇస్తున్నప్పుడు ఆమె వేడి చారు వడ్డిస్తూ ఉంది. పొరపాటున ఆ పాస్టర్ గారి చెయ్యి పళ్ళెంలో ఉండంగానే చారు పోసేసింది. ఆ పాస్టర్ గారి చెయ్యి కాలిపోయింది, తప్పు జరిగిపోయింది. ఇక అప్పటి వరకు ఉన్న ధైర్యం పోద్ది, అప్పటి వరకు ఉన్న ఆ యొక్క పొగరంతా తగ్గిపోతుంది. తప్పు చేసేసాను, పొరపాటు అయిపోయింది అని మనసంతా వేదనగా ఉంటుంది. ఆ రోజు చేసినంత మంచి అంతా ఇక నేల కలిసిపోయింది. కష్టపడి వంట చేసాము, ఆ వంట అంతా కష్టమంతా పోయినట్టు అయిపోయింది. బాధ వచ్చేస్తుంది. తప్పు చేస్తే అందులోంచి ఏం చేయాలో అర్థం కాదు. వెళ్ళి బతిమలాడాలనిపిస్తుంది, తప్పు అయిపోయిందని అనిపిస్తుంది, అడగాలనిపిస్తుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం చేసినప్పుడు బ్రతిమాలాలనిపిస్తుంది, కాళ్ళబడాలనిపిస్తుంది, చేతులు పట్టుకుని బతిలాడాలనిపిస్తుంది. కొన్నిసార్లు సారీ చెప్పాలి, నోటితో 10 సార్లు చెప్పాలి. అయ్యా తప్పు అయిపోయింది, అయ్యా పొరపాటు అయిపోయింది, నా వల్ల జరిగిపోయింది, తెలియకుండా జరిగిపోయింది. సరే, అలా అడుగుతూ ఉంటే పాపం పోదంట. ఎందుకంటే ఎవరిని అడుగుతున్నావు పాపం తీసేమని? మనిషిని అడుగుతున్నావు. మనిషి ఎప్పటికీ పాపము తీసివేయలేడు. ఎందుకంటే మనం చేసే ప్రతి పాపం దేవునికి విరుద్ధం కనుక దేవుడు తీసివేయాల్సిన పాపాన్ని మనిషి ఎప్పటికీ తీసివేయలేడు. సరే, ఇక ఏం చేస్తాం? మనిషి తీసేయలేడు కనుక కానుకలు ఇస్తాం, ఏదైనా కొనిస్తాం. ఆ పాపాన్ని మర్చిపోవటానికి, ఆ పాపాన్ని తీసివేయడానికి, ఆ పాపం మనం చేసామని ఎదుటివాడు మర్చిపోవటానికి ఏదో గిఫ్టో, ఏదో జత బట్టలో, ఏది లేకపోతే బంగారమో మనం కొనిచ్చి ఆ జరిగిన తప్పు మన జీవితంలోంచి కొట్టివేయబడాలి. ఇక ఈ బంగారం గురించే చెప్పుకోవాలి, మనం చేసిన తప్పు మర్చిపోవాలి. కానీ బంగారం కూడా పాపము తీసివేయలేదు. మనుషులు పాపం తీసివేయలేరు, బంగారం పాపం తీసివేయలేరు. అదిగో ఆ రోజుల్లో మనుషులు బలి అర్పించడం మొదలుపెట్టారు. ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తము కూడా పాపములను తీసివేయట అసాధ్యం. మనిషి పాపం తీసివేయలేడు. బంగారము, వెండి పాపం తీసివేయలేదు. ఎడ్ల రక్తము, కోడెల రక్తము, మరి గొర్రెల రక్తం, మేకల రక్తం కూడా పాపమును తీసివేయలేదు. యేసు ప్రభు శిలువ రక్తము తప్ప మన పాపములు ఎవరు తీసివేయలేరు. ఎందుకంటే యేసు మాత్రమే మన కొరకు మరణించగలిగిన వాడు, మన కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడు. ఆయన రక్తం మాత్రమే పాపము లేనిది, ఆయన జీవితం మాత్రమే పాపము లేనిది. ఆయన ఒక్కడే పాపం ఎరుగడు. అందుకని పాపము లేనివాడు మాత్రమే పాపములో ఉన్నవారిని రక్షించగలడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందు నిమిత్తం మనకు సిలువ ఆశీర్వాదకరమైనది, ఇందు నిమిత్తం సిలువ మనకు విలువైనది, ఇందు నిమిత్తం సిలువ మనకు అమూల్యమైనది. సిలువను, సిలువ మీద ఉన్న యేసును మనము నిత్యము జ్ఞాపకం ఉంచుకోవాలి, నిత్యము కొనియాడాలి, నిత్యము స్తుతులు చెప్పాలి. ఎందుకంటే ఎవరు చేయలేనిది అది మనకు చేయగలుగుతున్నది, ఎవరు ఇవ్వలేనిది మనకు ఇవ్వగలుగుతున్నది. గనుక ఎవరు పాప విమోచన కలిగిస్తాడో వాడే గొప్ప, ఎవడు పాప విమోచన కలిగిస్తాడో వారే గొప్ప. వింటున్నారు కదా, మనలను చిన్న కష్టంలోంచి బయటికి లాగినందుకు మనం 1000 దండాలు పెడతాం.
చిన్న చిక్కులో పడ్డాము, వచ్చి వెంటనే ఆదుకున్నారు. కింద పడ్డాము, లేపారు. మన బండి కూడా కింద పడింది, లేపారు. మనం 10 దండాలు పెడతాం, చాలా వందనాలయ్యా, చాలా వందనాలయ్యా, నువ్వు లేకపోతే ఏమైపోయే వాళ్ళమో, నువ్వు ఉండబట్టి ఇక్కడ సమయానికి భలే ఆదుకున్నావయ్యా అని చిన్న మేలు చేస్తే మనం 10 దండాలు పెడతాం. కనుక కొంచెం మన అప్పుల్లోంచి బయటికి లాగారంటే ఇక వాళ్ళు మనకి దేవుడైపోతారు. అయ్యా కష్టాల్లో ఉన్నావు, వడ్డీల బాధలు పడలేకపోతున్నాం, ఎలా వచ్చావో దేవుడే పంపాడు, మనుషుల్లో ఎవరు ఒక రూపాయి ఎవరు, నువ్వు మాకు ఇంత సహాయం చేశావు, మమ్మల్ని విడిపించావు, నీకు వందనాలు. కనుక చిన్న మేలు చేస్తే ఎన్నో వందనాలు చెప్తాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మేళ్ళన్నిట్లో గొప్ప మేలు ఏది? తన పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. కీర్తనల గ్రంథం 32 అధ్యాయం 1వ వచనం, ఎవరు గొప్పవాడు భూమి మీద? తన పాపములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కనుక ఎవరు ధన్యులు? ఎవరు దీవింపబడిన వారు? ఎవరు నిజముగా ఆశీర్వదింపబడిన వారు? పాపములు పోగొట్టుకొనిన వాడే ధన్యుడు. పాపములు తీసివేయబడిన వాడే ధన్యుడు. పాపము ఎవరు తీసివేయగలరో వాడే గొప్పవాడు. ఎవరు పాపము తీసివేయగలరో అతనే గొప్ప. ఎందుకంటే మనం కొంచెం ఆరోగ్యం ఇస్తే డాక్టర్ గారిని దేవుడిగా చూస్తాం. చిన్న రోగం తగ్గించినందుకు డాక్టర్కి మనం 100 దండాలు పెడతాం. అయ్యా ఎంతో నొప్పిలోంచి బయటికి లాగావు, ఎంతో బాధలోంచి బయటికి లాగావు, నీకు 1000 దండాలు. కనుక రోగం తీసేసేవాడు గొప్ప, అప్పులు తీసేసేవాడు గొప్ప, చిన్న కష్టంలో పడిపోతే పైకి లేపేవాడు గొప్ప. కానీ అన్నిటికంటే గొప్ప సంగతి పాపములో నుండి బయటికి లాగేవాడు. అది ఎవ్వరూ చేయలేరు. అది ఎవరి వలన కాదు, దేని వలన కాదు, ఎవ్వరూ మనకు అది చేయలేరు. ఎవడు కూడా ఒక వ్యక్తి కొరకు ప్రాణం పెట్టడు. ఎవరు నీతిమంతులకు కూడా ఎవరు ప్రాణం పెట్టరు. ప్రభు అంటున్నాడు, మీరు బలహీనులై ఉండగా, మీరు పాపులై ఉండగా, మీరు శత్రువులై ఉండగా నేను మీ కొరకు ప్రాణాన్ని పెట్టాను. ఎవరు చేయలేనిది మీకు చేశాను. గనుక ఎవరు చేయలేనిది చేశాడు గనుక ఆయనే గొప్ప. ఎవరు చేయలేనిది మనకు అక్కడ దొరుకుతుంది కనుక అదే గొప్ప. సిలువే గొప్ప, సిలువ రక్తమే గొప్ప, సిలువ మీద ఉన్న యేసే గొప్ప. ఎందుకంటే ఆయన ఇచ్చేది ఎవ్వరూ ఇవ్వలేరు. కనుక పాప విమోచన యొక్క విలువ మన జీవితంలో లేకపోతే, పాపము ఉంటే ఎంత పోతే ఎంత అని అనుకున్నారా? పాపము ఉంటే ఎంత అని అనుకున్నారా? ఆ ధనవంతుడిని జ్ఞాపకం చేసుకోండి. పాపములోనే ఉండి చనిపోయి పాతాళానికి వెళ్ళి దాహం వేస్తుంటే చిటికిన విరేలుతో నీట ముంచి ఒక్క చుక్క నా నాలుక మీద పెట్టి తడపమంటున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు. ఇక్కడ పశ్చాత్తాపడాల్సిన సమయంలో పడక అక్కడికి వెళ్ళి పడుతున్నాడు. సమయం మించిపోయింది. పాపములో ఉన్నవారు పాతాళానికి వెళ్తారు, పాపములో ఉన్నవారు నరకానికి వెళ్తారు, పాపములో ఉన్నవారు అగ్నిగుండములోనికి త్రోసివేయబడతారు, పాపములో ఉన్నవారు మహిమ లేని పునరుద్ధానం పొందుకుంటారు, పాపము లేని వారు తీర్పులో నిలబడతారు, పాపములో చనిపోయిన వారు ఘోరమైన శిక్షలు పొందుతారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం ఉండగానే, రాకడ ఆలస్యము అవుతూ ఉండగానే, మన కంఠములో ప్రాణం ఉండగానే ఈ విలువను మనం తెలిసేసుకోవాలి. ఈ పశ్చాత్తాపాన్ని మనం పొందేసుకోవాలి. ప్రభువా, నా పాపములను తీసివేయగలవాడు ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే. వెండి బంగారాల వల్ల చేత కాదు, మనుషులు అధికారుల వల్ల, గొప్పవారి వల్ల, మహాత్ముల వల్ల చేత కాదు, గొర్రె మేకల వల్ల, ఎడ్ల వల్ల, కోడెల వల్ల ఇది చేత కాదు. కేవలం నీ వల్లే అవుతుంది. కనుక నా జీవితంలో ఎవరు చేయలేని మేలు నువ్వు చేశావు కనుక నువ్వే గొప్ప. ఎందుకంటే ఈ మేలు గొప్పది. పాపము తీసివేసే మేలు అన్ని మేళ్ల కంటే గొప్పది. గనుక యేసు ప్రభువే గొప్ప. గనుక ఎప్పుడైతే మన మనసులో ఈ మాటను పెట్టుకుంటామో అప్పుడు యేసుక్రీస్తు సిలువను గుర్చిన వార్త అది ఘనమైన వార్త. అది మనకు ఐశ్వర్యము, అదే మనకు సౌభాగ్యము, అదే మనకు ఆశీర్వాదము, అదే మనకు గొప్పది. గనుక దానంత మేలు ఎవరు ఇవ్వలేరు, ఎవరు చేయలేరు. గనుక నిత్యము మనం రుణస్థులముగా ఉంటాం. ఇక ఎన్ని దండాలు పెట్టాలో లెక్కలేనని దండాలు పెట్టాలి, లెక్కలేనని స్తోత్రాలు చెప్పాలి, లెక్కలేనంత మహిమను ఆయనకి చెల్లించాలి. ఎందుకంటే ఎవరు ఇవ్వలేనిది ఆయన ఇచ్చాడు, ఎవరు చేయలేనిది ఆయన చేశాడు. గనుక మనం ఆయన ఆరాధించాలి, మనం ఆయన స్తుతించాలి, మనం ఆయన గణపరచాలి. ఆయనకి ఎన్ని దండాలు పెట్టినా ఇక చాలదు. గనుక మనము ప్రతి ఆదివారము,
ప్రతిసారి దేవుని సన్నిధిలోకి వచ్చి మనం తీరక మళ్ళీ మళ్ళీ దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన కానుకలు తీసుకోడు, మన ప్రాణం అడగడు, ఆయన మన జ్యేష్ఠ పుత్రులను అడగడు, మన జ్యేష్ఠ పుత్రికను అడగడు. ఆయన కేవలం మహిమను అడుగుతున్నాడు, ఆయన ఘనతను అడుగుతున్నాడు, స్తోత్రములను అడుగుతున్నాడు, ఆరాధన అడుగుతున్నాడు. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమంటున్నాడు. రక్షించాను గనుక ఆరాధించండి అంటున్నాడు. కానీ కొందరు ఆయన దూషిస్తున్నారు, కొందరు ఆయన నిందిస్తున్నారు. అది వెరితనం అంటున్నారు, తెలియక అంటున్నారు, అజ్ఞానములు అంటున్నారు, అవిశ్వాసములు అంటున్నారు. మనం విశ్వాసులము కదా, మనం విశ్వాసులము కదా, మనం నమ్మాము కదా, ఆయన మన దేవుడని నమ్మాం, ఆయన మన రక్షకుడని నమ్మాం, ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడని నమ్మాం. గనుక ప్రభువు వచ్చు వరకు మనకు ఆరాధన తప్ప ఏమీ మిగల్చలేదు. ఆయన ఆరాధన తప్ప ఏమీ మిగలలేదు. గనుక జీవితాంతం వరకు, యుగాంతము వరకు, రెండవ రాకడ వరకు మనము ఆయన ఆరాధించు వారమై ఉన్నాం. అనుదినము అనుక్షణము మనం ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుని ఆయన పూజించవలసిన వారమై ఉన్నాం. దేవుడిట్టి మనసు మీ అందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఏమి చెప్పాలి అని అడిగినప్పుడు ఇది చెప్పమని మీరు ఆదేశించారు. మీరు చెప్పమన్నట్టే చెప్పాను తండ్రి. ఈ ఆకాశము సాక్షిగా, ఈ భూమి సాక్షిగా నీ బిడ్డలకు సిలువను గుర్చిన విలువ వివరముగా బోధించబడినది. సిలువను గుర్చిన వివరము వారికి చెప్పబడినది. గనుక విన్న ప్రతి ఒక్కరిలో విశ్వాసము పుట్టించండి నాయన. సిలువలో ఉన్న మేలు ఇంకా దేనిలోనూ లేదు. సిలువ మీద నీవు చేసే మేలు ఇంకెవరు చెయ్యలేరు. గనుక ఇట్టి మేలు పొందిన మేము జీవితాంతం వరకు నీకు రుణస్థులము, జీవితాంతం వరకు మేము నీ ఆరాధకులము. నిన్నే పూజిస్తాం, నిన్నే ఆరాధిస్తాం, నిన్నే కొనియాడతాం, నిన్నే స్తుతిస్తాం. నీకే మా స్తోత్రములు చెల్లిస్తాం. నీకే ప్రభువా మా దాతృత్వాన్ని ఇస్తాం. నీకే మా సంపదను చెల్లిస్తాం. నీకే మా సర్వాన్ని అర్పించుకుంటాం. ఇట్టి మనస్సు కూడి వచ్చిన వారందరికీ అనుగ్రహించి, విశ్వాసం లేని వారికి విశ్వాసం అనుగ్రహించి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించి, పాపక్షమాపణ లేని వారికి పాపక్షమాపణ అనుగ్రహించి మీరే రక్షించి బలపరచమని నజరేయుడనేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్.